10th క్లాస్ సోషల్ నుంచి మనం 9th లెసన్ బిట్స్ అనేవి చూద్దాం. 100 వరకు బిట్స్ ఉన్నాయి. ఒకసారి చూసేస్తే మనకి ఈజీగా ఉంటుంది, రివిజన్లా ఉంటుంది. ఇక్కడ చిట్యాల అనేటటువంటి మండలం ఏ జిల్లాలో ఉంది? చిట్యాల మండలం అనేటటువంటిది నల్గొండ జిల్లాలో ఉంది. ఒక వ్యక్తికి వలస వెళ్ళినటువంటి వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఉపయోగించే ప్రామాణికాలలో మొదటిది ఏమిటి అంటే వాళ్ళు ఉండేటటువంటి జన్మస్థలాన్ని బట్టి వలస వెళ్ళారని తెలుస్తుంది. ఆడవాళ్ళ వలసకి ప్రధాన కారణం ఏంటంటే వివాహం. ఇండియా నుంచి లండన్ వలస వెళితే అది ఏ వలస అవుతుంది? దేశం నుంచి దేశానికి అవుతుంది. పరిశ్రమలు, సేవారంగం సాధారణంగా దేనిలో ఉంటాయి? పట్టణాలలో ఉంటాయి. ఉద్యోగ భద్రత ఉండేటటువంటి రంగం ఏమిటి? వ్యవస్థీకృత రంగము. కుటుంబ సభ్యులు వలస వెళ్ళాలో వద్దో ఏమి నిర్ణయిస్తుందంటే కుటుంబమే నిర్ణయిస్తుంది. ఉపాధికి మరి ఎటువంటి నైపుణ్యతలు అవసరం అంటే విద్య వంటి నైపుణ్యతలు అవసరం. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఏంటి అంటే టీచర్లు, విఆర్ఓ, విఆర్ఏ, విఆర్ఏ విఏఓ, విఆర్ఓ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. విలేజ్ అన్నమాట. గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస సహజంగా మరి ఎన్ని కాలం ఉంటుంది అంటే 6 నెలల కాలం ఉంటుంది. 6 నెలల కాలం దాటితే వలస వెళ్ళారని చెప్పవచ్చు అన్నమాట. కొయ్యనా ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. కోపి అంటే అర్థం ఏమిటి అంటే చిన్న గుడిసె అనే అర్థం. క్రింది వారిలో గిరిజనులు కానివారు ఎవరు? ఈ సంతాలు, సవర, ముండ వీళ్ళందరూ గిరిజనులు. వలస కార్మికులకు వీరు పని చూపుతారు అంటే గుత్తేదారులు పని చూపుతారు. వలస కార్మికులు ఏ రంగంలో ఉన్నారు అంటే అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. వలస కార్మికుల పిల్లలు బడి మానివేయడానికి గల కారణం ఏంటంటే కుటుంబీకులే. వలస వెళ్ళిన వాళ్ళ ప్రాంతంపై మరి ఇటువంటి వలస ప్రభావం అనేటటువంటి చూపిస్తుందంటే అంతర్జాతీయ వలస ప్రభావం చాలా ముఖ్యమైనదన్నమాట. మరి ఏ ప్రాంతానికి వలస వెళుతున్నటువంటి కార్మికులలో 5 కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. పశ్చిమాసియా దేశానికి వలస వెళుతున్న కార్మికులలో 5 కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి చెందినవారు అన్నమాట. భారతదేశంలో వలస వెళ్ళిన వారిలో ఎంత శాతం మంది రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళారు అంటే 84.2% మంది. భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళిన వారు ఎంతమంది అంటే 13% మంది. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి ఎన్నవ వ్యక్తి వలస వచ్చిన వారే అంటే 4వ వ్యక్తి వలస వచ్చిన వారే. మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేయుటకు ఏటా మరి ఎక్కడ నుంచి 50,000 మంది మహిళలు వలస వెళతారు? కేరళ నుంచి మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగారానికి ప్రతి సంవత్సరం 50,000 మంది మహిళలు వలస వెళ్తుంటారన్నమాట. మరి క్రింది వారిలో ఏమంటే వ్యక్తి యొక్క పుట్టిన ప్రదేశాన్ని చెందుతుందంటే జన్మస్థలం. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయాలు, మరి మెరుగైన సేవలు ఉంటాయన్న ఆశతోనే ప్రజలు ఎక్కువగా వలస వెళ్తుంటారు. వలస కార్మికులకు పట్టణాలలో మరి వ్యవస్థీకృత రంగంలో పని దొరకడం కష్టం. గవర్నమెంట్ జీతగాళ్ళు ఆ టైపులో రాదు. వలస వెళ్ళిన వాళ్ళు ఇంటికి పంపించేటటువంటి డబ్బు గ్రామీణ ప్రాంతంలో ఉండిపోయిన కుటుంబానికి ఎంతో ముఖ్యమైనది. సో ఎటువంటి డబ్బు అంటే అదనపు ఆదాయంగా యూజ్ అవుతుంది. పట్టణాల్లో ఉంటున్నటువంటి ప్రజలు సహజ పెరుగుదల వల్ల పట్టణ జనాభాలో అధిక శాతం అనేటటువంటిది వృద్ధి ఉంటుందన్నమాట. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి ఎంతమంది వలస వచ్చిన వాళ్ళే అంటే ప్రతి 4వ వ్యక్తి వలస వచ్చిన వారే అన్నమాట. మరి ఏ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అన్న పదానికి ఉన్న నిర్వచనం పరిమితి వల్ల తాత్కాలిక వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా చూపించబడుతుంది అంటే జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తిని తాత్కాలికంగా చూపిస్తుంది అన్నమాట. దేశంలో మరి పంచదార ఉత్పత్తి చేసేటటువంటి ప్రముఖ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటనమాట. మరి ఇక్కడ పిల్లలు తమ కుటుంబాలతో పాటు కూడా వలస వస్తుంటారన్నమాట. మరి ఇక్కడ చూస్తే గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతం తక్కువ కాలానికే వలస వెళ్తుంటారు.
తక్కువ కాలమే ఉంటారు. అంటే మినిమమ్ వెళ్తే 6 నెలల లోపే ఉంటారనమాట. ఎక్కువ కాలం అయితే ఉండరు గ్రామీణ ప్రాంత కార్మికులు. ఇక్కడ చూస్తే సవర జాతికి చెందినటువంటి మగవాళ్లకు అస్సాంలోని చూడండి సవర ఏ జాతికి చెందినవారంటే సవర జాతికి చెందినటువంటి గిరిజన జాతికి చెందిన మగవాళ్లకు అస్సాంలోని తోటల పనికి వలస వెళ్తుంటారనమాట. మొండా సంతాల్ జాతి పురుషులు మరి ఒడిశాలోని గనుల్లో పనిచేయడానికి వెళ్తుంటారు. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఎలా ఉంటారంటే పేదవాళ్ళే. వలస వచ్చినటువంటి మహిళా కూలీలకు మరి ప్రసూతి సెలవులు అనేటటువంటివి ఉండవు. వలస వెళ్ళడం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీరడానికి ఇతర కార్యక్రమాలకు మరి డబ్బు అనేటటువంటిది సమకూరుతుంది. భారతదేశీయులు విదేశీయులకు వలస వెళ్ళి పనిచేయడాన్ని మరి ఇటు ఏ చట్టం పర్యవేక్షిస్తుందంటే వలసల చట్టము 1983 అనేటటువంటిది పర్యవేక్షిస్తుంది. రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ అనే లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే భారతదేశ గ్రామాలలో మరి వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. అలాగే రాయ్గంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందంటే 3 కిలోమీటర్లు. అన్ని కాలాలకు వాహనాలు తిరిగే రోడ్డు రాయ్గంజ్ నుంచి మరి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జహంగీరాబాద్ వరకు ఉంది అంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహంగీరాబాద్ వరకు ఉందన్నమాట. మరి రాంపురంలో 1921 నుంచి సాగు భూమి అనేటటువంటిది పెరగలేదన్నమాట. మరి వర్షాకాలంలో ఖరీఫ్లో రైతులు జొన్న మరియు సజ్జలు అనేటటువంటి దాన్ని మరి సాగు చేస్తారు. నేరుగా చెరుకు కానీ లేదా బెల్లం తయారు చేసి కానీ సమీప పట్టణమైనటువంటి జహంగీరాబాద్లోని వ్యాపారస్తులకు అమ్ముతారన్నమాట. చెరకు కానీ బెల్లం తయారు చేసి కానీ మరి జహంగీరాబాద్లోని పట్టణానికి అమ్ముతారు. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో మరి ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని బహుళ సాగు పంటల సాగు అని చెప్తారనమాట. దాదాపు 50 సంవత్సరాల క్రితమే మొదటి బోరు బావులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితంగా 1970 శతాబ్ది మధ్య కాలానికి 264 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందకి వచ్చిందనమాట. ఈనాటికి కూడా దేశంలో సాగు విస్తీర్ణంలో ఎంత శాతం కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది అంటే 40% కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం అనేటటువంటిది ఉంది. రాంపురం యొక్క జనాభా ఎంత అంటే 2660. అక్కడ వివిధ కులాలకు చెందినటువంటి ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే 450 కుటుంబాలు ఉన్నాయి. రాంపురంలో 1/3 అంటే 150 కుటుంబాలకు భూమి లేదన్నమాట. పెద్ద రైతులలో కొంతమందికి ఎన్ని హెక్టార్లు మించి సాగు భూమి ఉందంటే 10 హెక్టార్ల మించి సాగు భూమి ఉంది. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు 240 వరకు ఉన్నాయి. పని దొరకని రోజులలో అతని లాంటి వాళ్ళు మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీపీ అంటారు. మహాత్మా గాంధీ మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందకు వస్తుందన్నమాట. మరి ఈ పని కింద పని ఇప్పించమని పంచాయతీల్లో దరఖాస్తు చేసుకున్నారన్నమాట. ఈ గ్రామంలోని పెద్ద రైతులందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి. రాంపురంలోని పనిచేసే వాళ్ళలో ఎంత శాతం మంది మాత్రమే వ్యవసాయ పనుల్లో ఉన్నారంటే 25% మంది. ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ ఉత్పత్తి పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు మరి ఎంతకంటే తక్కువ ఉన్నారంటే 50 కంటే తక్కువ మంది ఉన్నారు. ఇంకొక వైపున భారతదేశంలో ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉందంటే 87% ఉన్నటువంటి చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం చాలా కష్టంగా ఉంది. 2009-10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో మరి ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారంటే 32 మంది. భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానం ఏమిటి అంటే హెక్టారుకు ఎన్ని ఎకరాలు అంటే 2.5 ఎకరాలు. హెక్టారుకు ఎన్ని చదరపు మీటర్లు అంటే 10,000. చెరకు మరి సంవత్సరం కాలపు పంట, 1 సంవత్సరం పడుతుంది అన్నమాట. అది చెరకు పండాలంటే 1 సంవత్సర కాలం పడుతుంది. మరి రైతులకు
పెద్ద రైతులకు వ్యవసాయం ద్వారా కుటుంబానికి సరిపోయే ఆదాయం రాదు. కుటుంబానికి సరిపడే ఆదాయం రాదు అంటే పెద్ద రైతులకైతే కాదు కదా మనకి. ఓకే. పెద్ద రైతులకి. నెక్స్ట్ వన్, ఎంతకంటే ఎక్కువ భూమి గల రైతులను మధ్యతరగతి లేదా పెద్ద రైతులు అంటారంటే 2 హెక్టార్ల కంటే ఎక్కువ గల భూమి రైతులని మనం మధ్యతరగతి లేదా పెద్ద రైతులు అంటారు. శ్రమ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైనటువంటి మానవ ప్రయత్నాలన్నింటినీ కూడా సూచిస్తుంది. 2009-10 భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారన్నమాట. భారతదేశ గ్రామాలలో మరి డాష్ ప్రధాన ఉత్పత్తి కార్యకలాపము వ్యవసాయం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను మరి డాష్ కార్యకలాపాలు అంటారు. ఎటువంటి కార్యకలాపాలు అంటే వ్యవసాయేతర కార్యకలాపాలని అంటారు. వ్యవసాయ ఉత్పత్తికి మరి భూమి అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశము. సాగులో ఉండేటటువంటి భూమి విస్తీర్ణం అనేటటువంటిది దాదాపు స్థిరంగానే ఉంటుంది. రాంపురంలో కొంచెం భూమి కూడా ఖాళీగా లేదు. అక్టోబరు డిసెంబర్ నెలల మధ్య మరి ఏ పంటను పండిస్తారంటే బంగాళాదుంపను పండిస్తారు. చలికాలం రబీ కాలంలో గోధుమ పంటను వేస్తారు. మరి సంవత్సరకాల పంట ఏది అంటే చెరకు. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటారు. గ్రామంలోని అధిక భూమి ఉన్నత కులాల వారికి చేతుల్లోనే ఉంది. మిగిలిన పనులకు మరి శారీరక శ్రమ చేసేటటువంటి కార్మికులు కావాలి. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైనటువంటి శ్రమను అందిస్తున్నాడు. మన సమాజంలో చాలా వరకు వస్తువులు సేవలను మార్కెట్లో కొనుగోలు కోసం ఉత్పత్తి చేస్తారు. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. భూమి లేని కుటుంబాల నుంచి లేదా చిన్న రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ కార్మికులు వస్తారు. కూలీ అంటే ప్రతిరోజు పని కోసం వెతుక్కునే వారినే కూలీ అంటారు. నిర్వహణ పెట్టుబడి కోసం చాలామంది చిన్న రైతులు అప్పు చేయాల్సి వస్తుంది. మరి మధ్యతరగతి పెద్ద రైతులే అధిక మొత్తంలో మరి మార్కెట్ యార్డుకు గోధుమలు సరఫరా చేస్తారు. రాంపురంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి కూడా చేస్తున్నాయి. వ్యవసాయానికి ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. మరి ఏ పథకం కింద వివిధ పనులు చేసేవాళ్ళు రాంపురంలో ఉన్నారంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కిందనే MGNREGP అంటారు. ఈ పథకం కిందనే మరి మా రాంపురంలో వివిధ పనులు చేసేవారు ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ ఎవరీవన్.